దానికి ఫస్ట్ అమ్మ పిల్లలు దేవాలయాలకి రావట్లేదు అని అంటే వాళ్ళు కొత్తగా దేవాలయాల్లోనే దీపాలు చూస్తున్నారు కాబట్టి రావట్లేదు. వాళ్ళు భగవంతుని దేవాలయంలో మాత్రమే పరిచయం చేసుకుంటున్నారు కాబట్టి రావట్లేదు. వాళ్ళ ఇళ్లల్లో కూడా దేవుడు దైవము ఒక శ్లోకము దీపారాధన అనే అలవాటు తల్లిదండ్రులతో కానీ ఇంట్లో పెద్దవాళ్లతో కానీ కలిసి చేసుకోవడం కనుక జరిగితే అప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పరిచయమైన దేవుడు ఇంతకన్నా అందంగా అక్కడ తయారవుతాడు ఈ రోజు అని చెప్పి మనం తీసుకురాగలం. రెండోది, దేవాలయాల్లో కేవలం అర్చన అభిషేకం అనే 2 కార్యక్రమాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు మీరు ఎప్పుడైతే పెడతారో, బొమ్మలాటలు కానీ తోలు బొమ్మలాటలు కథలు చెప్పించడం కానీ ఒక చక్కటి పాతకాలం ఇందాక అదేనా పాతకాలం ఒక సినిమా వేయడం కానీ ఇలాంటివి వేయడం జరిగితే పిల్లలు రావడం జరుగుతుంది. పిల్లలు కాబట్టి పిల్లలు తగ్గ ఆకర్షణ పిల్లలకు మనం ఏర్పాటు చేసి పిలిపించాలి వాళ్ళని. అలా వస్తున్న కొద్దీ వాళ్ళకు కూడా దేవాలయాల మీద ఆసక్తి కలుగుతుంది. అందుకే పూర్వము దేవాలయాలు సాంస్కృతిక స్థానాలై నిలబడ్డాయి తల్లి. అక్కడ 10 మంది కలిసేవాళ్ళు. అంటే ఇందాక చెప్పిన హరికథ బుర్రకథ ఇలాంటివి ఆ పిల్లలకు మనం ఇంట్రడ్యూస్ చేయాలి, పరిచయం చేయాలి. ముందు మనం చేర్పించే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అమ్మ, అర్థమైందా? ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో వాడు ఇంటికి వచ్చి చక్కటి తెలుగులో మాట్లాడుతున్నాడా అని ప్రశ్నిస్తున్నారా మీరు? ఇంటికి వచ్చి మీకు అర్థం కాని మంచి ఇంగ్లీష్ ఏదన్నా వాడు మాట్లాడాలని ఆశయిస్తున్నారా? ముందు మనం ఇంట్లో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే అదొక గొప్ప విశేషమో అదొక పెద్ద అచీవ్మెంట్ అనుకోవడం మానేస్తే అప్పుడు ఇంగ్లీష్ కేవలం 4 రాళ్ళు సంపాదించడానికి తప్ప ఎందుకు పనికిరాదని కనుక ముందు మనం నిర్ణయించుకోగలిగితే మన సంస్కారం, మన సభ్యత, మన పండుగలు, మన సనాతన ధర్మము